గైస్, వైజాగ్ ఆర్కే బీచ్ లో సబ్మెరైన్ ఉందని మీలో ఎంత మందికి తెలుసో జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఈ సబ్మెరైన్ పేరు వచ్చేసి ఎన్ఎస్ కురుసారా. దీన్ని 1971 లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగిన వార్ లో యూజ్ చేసిన తర్వాత మన కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో సబ్మెరైన్ మ్యూజియం లాగా పెట్టారు. అండ్ ఇది ఏషియాలోనే ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం అంట. ఈ సబ్మెరైన్ లోపల చాలా ఫ్రీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఒక్క మిషన్ కూడా రన్నింగ్ లో లేకపోయినా లోపల నడవడం చాలా కష్టంగా అనిపించింది. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా పైప్స్, మోటార్స్, యుద్ధానికి యూజ్ చేసే వెపన్స్, ఇంజన్స్ తో నిండిపోయింది. ఈ సబ్మెరైన్ ని కంపార్ట్మెంట్స్ వైజ్ డివైడ్ చేశారు. ప్రతి కంపార్ట్మెంట్ లో చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. అండ్ నిజంగానే ఈ సబ్మెరైన్ లో ఉన్న వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అసలు ఈ మిషన్స్ అన్ని రన్నింగ్ లో ఉంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే మనమైతే భయపడిపోతాం. ఈ సబ్మెరైన్ మొత్తం 31 ఇయర్స్ లో 73,500 నాటికల్ మైల్స్ దేశం కోసం తిరిగింది. దీన్ని 2001 లో